శరీరాన్ని ధరించుకుని ఉన్నాము. నీవు నేను ఈ శరీరంలో మూలుగుతున్నాము. నీవు నేను ఈ శరీరంలో అనేకమైన ప్రసవ వేదన పడుతున్నాము. కానీ ఈ శరీరానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప తీర్పు ఏంటంటే, నువ్వు మొదట విత్తబడాలి భూమిలో. నేను పరలోకంకి వెళ్ళిపోతానని చాలా మంది అంటారు. కొంతమంది అంటారు, అయ్యా నేను ఈ బాధలు పడలేకపోతున్నాను, నేను ఈ కష్టాలు పడలేకపోతున్నాను, నేను ఈ ఇబ్బందులు పడలేకపోతున్నాను, నాకు చావు వస్తే బాగున్నాయ్యా, నేను చచ్చిపోతే బాగున్నాయి అంటారు. కొంతమంది అంటారు, అయ్యా నేను పాపం చేస్తూనే ఉన్నాను, అయినా దేవుడు నన్ను దీవిస్తూనే ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్యా నేను బలహీనతలను బతికే ఉన్నాను, అందరూ బతికినట్టు నేను కూడా బతుకుతున్నాను, నాకు పెద్ద తేడా ఇవి అనిపించట్లేదు. మరికొంతమంది అనుకుంటారు, అయ్యా నేను దశమభాగం ఇవ్వకపోయినా నేను సంఘంలో ఆశీర్వాదకరంగానే ఉన్నాను, అయ్యా నేను ఏమీ దేవుని కోసం చేయకపోయినా అందరిలాగా దీవించబడుతున్నాను, ఏమీ పెద్ద తేడా లేదనుకుంటుంటారు. ఈ రాత్రి దేవుని ఆత్మ చెప్తుంది, మనుషుడా నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు.